హలో హోమీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు ఒక మంచి డివోషనల్ అండ్ పీస్‌ఫుల్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసా. శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు మేము ఇంకా సింపుల్‌గా పూజ ఎలా చేసుకున్నాం అనేది ఈరోజు వ్లాగ్‌లో చూడబోతున్నారు మీరు. ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది. ఇంకా వార్మ్ వాటర్ విత్ లెమన్ తాగుదామని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నా. నిజం చెప్పాలంటే శ్రావణ మాసం అంటేనే ఇంకా పూజలు, వ్రతాలు, దేవుడి స్మరణ, ఇంకా ఇంట్లో మొత్తం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. ఈ శ్రావణ మాసంలో మొత్తం ఇంకా ఫుల్ ఆన్ డివోషనల్ మోడ్లో ఉంటుంది కదా. సో ఇంకా మెయిన్గా శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం అంటే ఇంకా చాలా స్పెషల్ డే. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను మా అత్తమ్మతో కలిసి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా వార్మ్ వాటర్ తాగిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి నేను కొంచెం ఎర్లీగా లేచాను. ఎందుకంటే పండుగ అంటేనే మనకి ఇట్లా అన్నీ చాలా ఎక్కువగా పనులుంటాయి కదా నార్మల్ డేస్ కంటే కూడా. అంటే మనం ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ క్లీన్గా పెట్టుకోవడం కానీ, ఇంకా పూజకు సంబంధించినవన్నీ అరేంజ్ చేసుకోవడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులుంటాయి. అందుకనే కొంచెం ఎర్లీగా లేవాల్సొస్తుంది. నార్మల్‌గా పూజ రోజు ఎక్కువ హడావిడి లేకుండా ఉండాలంటే మనం ముందు రోజే కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. లైక్ దేవుడికి సంబంధించినవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడం గానీ, పూజ గది క్లీన్ చేసి పెట్టుకోవడం గానీ, అవన్నీ ఒక రోజు ముందే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే రోజు చాలా ఈజీగా అవుతుంది. లేదు అదే రోజు చేసుకుంటా అంటే కూడా ఓకే. బట్ కొంచెం టైం సేవ్ అవ్వాలి, తొందరగా అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఒకరోజు ముందు చేసుకుంటే చాలా బెటర్. ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర ఇట్లా ముగ్గు వేసుకోవడానికి అని చెప్పి వచ్చాను. నాకు చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోలో నాకు ముగ్గులు వేయడం అస్సలు రాదు. అందుకని ఫస్ట్ చాక్ పీస్తో వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఇట్లా ముగ్గుతో వేస్తున్నాను. అదేంటో కానీ తులసమ్మ దగ్గర ఒక చిన్న ముగ్గు, ఏదైనా సరే చిన్న ముగ్గైనా సరే వేసి ఫ్లవర్స్ పెట్టి దీపం పెడితే ఆ కళ అసలు వేరేలాగా ఉంటుంది. చాలా పాజిటివ్గా ఉంటుంది. నార్మల్గా అయితే నాకు ముగ్గులు రాదు కాబట్టి ఇంట్లో కొంచెం పెద్ద ముగ్గులు అయితే వేయను. నార్మల్ సింపుల్ బార్డర్ రంగోలీ ముగ్గులు ఉంటాయి కదా అవి వేస్తాను. కాకపోతే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టి వేయాలనిపించింది. కానీ ఆ ఎఫర్ట్ తర్వాత ముగ్గు చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం ఫెస్టివ్ మూడ్లోకి వెళ్ళిపోవాలంటే ఏం లేదండి, సింపుల్గా తులసమ్మ దగ్గర ఒక ముగ్గు వేసుకొని దీపం పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఫెస్టివ్ మూడ్ వచ్చేస్తుంది మనకి. ఇంకా నా ముగ్గు అయితే అట్లా అయిపోయింది. చూడండి, చూసి మీరే చెప్పండి నా ముగ్గు ఎలా అనిపించిందో కమెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి.
ఈరోజు నాకు ఈ వ్లాగ్ ఇంకా కొంచెం స్పెషల్ అనిపించింది. ఎందుకంటే మా అత్తమ్మతో కలిసి పూజ చేసుకున్నాను కాబట్టి. ఇంట్లో పెద్దవాళ్ళతో కలిసి పూజ చేసుకుంటే ఆ పూజకు ఒక స్పెషల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. కొన్ని విషయాలు మనం ఎంత ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నా సరే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే వచ్చే ఫీలింగ్ మాత్రం వేరేలాగా ఉంటుంది. అందుకే నాకు వీలైనప్పుడల్లా ఇట్లా మా అత్తమ్మ అండ్ నేను కలిసి ఇద్దరం పూజ చేసుకుంటాము అప్పుడప్పుడు ఇట్లా. చాలా పీస్ఫుల్గా అయితే మా ఇంట్లో పూజ అయిపోయింది అండ్ చాలా సింపుల్గా చేసుకున్నాము. తర్వాత మేము ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చాము, నేను మా అత్తమ్మ కలిసి. ఈ టెంపుల్ గురించి చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మామూలుగా బయటికి వెళ్తే ఇంకా అదర్ థింగ్స్ వర్క్ ఇంకా అట్లాంటివన్నీ ఆలోచిస్తాము. కాకపోతే గుడికి వెళ్తే మాత్రం ఆటోమేటిక్గా దేవుడి పైన మనసు షిఫ్ట్ అయిపోతుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ అయితే మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత శివుడికి కూడా అభిషేకం చేసినాం. ఇంకా మంచి విషయం ఏంటంటే మాకు ఆ రోజు గోమాత కూడా దర్శనం ఇచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్‌గా మేము టెంపుల్‌కెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయింది. 11:30 అట్లా అయింది. సో మేమేమనుకున్నామంటే గోశాల క్లోజ్ అయిపోతదేమో అనుకున్నాము. కాకపోతే లక్కీగా ఓపెన్ ఉండే ఆ రోజు.
సో మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ రోజు. ఇలా మా మొదటి శ్రావణ శుక్రవారం అయితే చాలా పీస్ఫుల్గా అండ్ డివోషనల్గా అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేసి షేర్ చేసి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.